గెడ్డం తీసినా గెడ్డం ఉంచుకున్న సింహంలో డైలాగులు చెప్తే రీ రికార్డింగ్లు ఉంటాయి. కానీ నిజమైన హీరోలకి రీ రికార్డింగ్లు ఉండవు. కార్గిల్లో మన కోసం చచ్చిపోయిన హీరోలకి రీ రికార్డింగ్స్ ఉండవు. దేశ భద్రత కోసం చచ్చిపోయారు వాళ్ళకి రీ రికార్డింగ్లు ఉండవు. మనం గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళని. మనం గుర్తుపెట్టుకోవాల్సింది మన కోసం కష్టం తెలియకుండా మనల్ని కాపాడే మన తల్లిదండ్రుల్ని, గొంతు చించుకొని మనం బాగుండాలని చెప్పి మన అధ్యాపకుల్ని, మన టీచర్స్ని. ఇంకా అన్నిటికంటే కూడా ఇందాక దారిలో వస్తూ ఉంటే మనకి చాలామంది మీకు శానిటేషన్ కోసం పనిచేస్తూ ఉన్నారు. మనకి వీధుల్ని శుభ్రంగా తుడిచే మన కుటుంబం అది. మన శానిటేషన్ వర్కర్స్కి మీరు గౌరవం ఇవ్వండి. అలాగే జపాన్ లాగా నేను చిన్నప్పుడు మా ఇంట్లో బాత్రూమ్ నేనే కడిగేవాడిని. మా నాన్న మా అమ్మ మా చేత కడిగిచ్చేవాడు. అలాగే మన స్కూల్ బాత్రూమ్స్ కూడా జపాన్లో స్టూడెంట్స్ బాత్రూమ్స్ వాళ్ళే కడుగుతారు. ఇక్కడ మనం వేరే వాళ్ళ చేత చేయిస్తాం. సో విద్యార్థులకి ఎప్పుడైతే మనం అలాంటి పనులు చేస్తామో అంటే మనం వాడిన బాత్రూమ్స్ మళ్ళీ మనం కడగం, ఇంకెవరో కడగాలి, అలా కుదరదు. ఆ కల్చర్ అలవాటు చేసుకుంటే మీరు భవిష్యత్తు మీకు చాలా ఉన్నత స్థాయిలో ఉంటుంది. డిగ్నిటీ ఆఫ్ లేబర్ మీకు అలవాటు అవ్వాలి. నేను అందుకనే ప్రతిసారి పారిశుద్ధ కార్మికులకి నేను ఎందుకంత గౌరవిస్తానంటే మీరు నాకు నిజంగా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఉంటాం. సో మీరు మీకు పనిచేసే టీచర్స్కి కానీ, వాచ్ సెక్యూరిటీ పీపుల్కి కానీ, శానిటేషన్ వర్కర్స్ కానీ మీరు ఒక్కొక్కసారి చిన్న థ్యాంక్స్ చెప్పండి. విద్యార్థులకు చెప్తున్నాను, మీరు మా కోసం ఇంత చేస్తున్నారు, చిన్న థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళ బిడ్డలు బాగున్నారు లేదని అడగండి. చాలా గొప్పగా ఉంటుంది. మా ఇంట్లో కొంతమంది సహాయానికి అప్పుడప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళ బిడ్డల కోసం నేను ఎప్పుడు నా దగ్గర ఉన్న డబ్బులు ఇచ్చేవాడిని. వాళ్ళు ఎంత ఆనందం వేసేదంటే వాళ్ళ కళ్ళల్లో డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళకి అది మన వైపు కాంట్రిబ్యూషన్లా ఉండేది.